చుండూరు మృతవీరుల దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో మృతవీరులకు నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కటివరపు దేవయ్య ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. చుండూరులో దళిత వర్గాలపై నరమేధం జరిగి 34 సంవత్సరాలు గడిచిందని జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటివరపు దేవయ్య అన్నారు. ఇంతటి ఘోర సంఘటనలో దళిత వర్గానికి జరిగిన అన్యాయంపై దళిత బహుజన సంఘాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణకు పూనుకోవాలని ఆయన అన్నారు. ఈ ఉద్యమానికి నాంది పలికిన రాష్ట్ర ఉద్యమకారులు న్యాయవాది చంద్రశేఖర్ గద్దర్లకు కూడా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేతాళ భూషణం, వల్లభాపురం శ్యాంబాబు, జీలుగు పీటర్, డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఊసకోత అంటే అసలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము. స్పాట్లోకి వెళ్ళి అసలు మనిషి అన్న వాళ్ళు ఆ విధంగా చేయరు. ఒక పక్క పోలీసు వాళ్ళని పట్టుకుని ఒక పక్క పోలీసు వాళ్ళు వచ్చేమో పల్లెలో మా దళితుల మీద ఎమ్మడబడుతుంటే పోలీసు వాళ్ళు భయం పెట్టేసేసి పొలాల్లోకి పరిగెత్తుంటే పొలాల్లో నుంచి వాళ్ళు వచ్చి అగ్రవర్ణాల్లో అటాక్ చేసి దొరికినట్టు చంపి ఎంత క్రూరంగా చేశారంటే ప్రపంచంలో ఎక్కడ జరగదు. అట్లాంటిది ఆ జరిగిన దానికి మా దళిత సంఘాలు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అసలు ప్రపంచంలో జరగనంత ఉద్యమం తీసుకొచ్చారు. ఎక్కడైతే మా దళితులను ఊసకోతకు వచ్చారో అక్కడే భారతదేశంలో ఎక్కడ పెట్టారు ఉంటారేమో అక్కడే కోర్టు పెట్టి అక్కడే శిక్షలు ఖరారు చేయడానికి ఉద్యమాలు చేసి సాధించిన ఆ రోజు అట్లాంటి దానికి పద్మారావు గారు కానీ, బొజ్జా తారకం గారు కానీ, గద్దర్ గారు కానీ, కళాకూరి ప్రసాద్ గారు, గద్దర్ గారు పాటలు అయితే ఉద్యమాన్ని ఉర్రూతలోకిచ్చినాయి. అట్లాంటి ఉద్యమాలని మా అమరులైన మా మిత్రుల్ని తలుసుకుంటూ ఈరోజు మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు మేము బాధగా ఉంది. ఆ ఉద్యమాల్లో పాల్గొన్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది. ఈరోజు జై భీమ్ ఫెడరేషన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవయ్య గారు అధ్యక్షత వహించడం జరిగింది. చుండూరు మృతవీరులకు, అమరవీరులకు వారికి ఆత్మకు శాంతి కలగాలని, మరి ఈ ఉద్యమంలో పాల్గొని అసూలు బాసినటువంటి అనేక మంది, కొమ్మిర్ల అరుణ్ కుమార్, అదేవిధంగా ఇంకా ఇంతమందో అసూలు బాశారు. మరి ముఖ్యంగా చంద్రశేఖర్ గారు ఈ కేసులో చాకచక్యంగా వాదించారు. బొజ్జా తారకం గారు, అదేవిధంగా డాక్టర్ కత్తి పద్మారావు గారు ఈ ఉద్యమాన్ని నడిపి మరి ఎంతోమందికి త్యాగమూర్తిగా నిలిచిపోయిన వ్యక్తి. మరి వీరందరికంటే కూడా మరి గద్దర్ గారు కూడా ఆయన కృషి చేసి ఇదే రోజు ఆయన మరణించటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అందువలన ఈరోజు మేము ఈ సందర్భంగా కామ్రేడ్ గద్దర్ గారికి, అదేవిధంగా న్యాయవాది చంద్రశేఖర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి ఇలాంటి చుండూరు మారణకాండలో జరిగినటువంటి మారణకాండని వ్యతిరేకిస్తూ సమాజంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ దౌష్టికరమైనటువంటి అంశాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు జై భీమ్ ఫెడరేషను వారిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు జరిగితే ఉపేక్షించలేదు. భవిష్యత్తులో మేమందరం కూడా ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం సమైక్యంగా ఉండి ఇదే రోజు గద్దర్ గారు మరణించడం కూడా ఈ దళితులకు ఒక ప్రజాకవి, విప్లవ యోధుడు మరి గద్దర్ గారు లేకపోవడం కూడా ఈ దళిత ఉద్యమాలకి, దళితులకు కూడా ఎంతో తీరని లోటు అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉద్యమాలు అనేటువంటివి, ప్రజా ఉద్యమాలు అనేటువంటివి బాధల్లో నుంచి, ఒక శ్రమల్లో నుంచి పుడతాయి. అదేవిధంగా ఈ యొక్క అణచివేత నుంచి పుడతాయి. ఈ బీజేపీ ఈ మోడీ గవర్నమెంట్ ఎంతకాలం ఈ యొక్క దళితులని ఈ విధంగా ఈ కుల వివక్షకు గురి చేస్తారో కూడా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క దళితుడు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఈ యొక్క దళితుల యొక్క పోరాటాన్ని మీరు చాలా అసమర్థతగా తీసుకుంటున్నారు. ఈ యొక్క అనైక్యతను మీరు